హాయ్ బ్రో. బ్రో దేవరా సినిమా వస్తుంది కదా, ఎలా ఉంటుంది బ్రో? దేవరా సినిమా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే ఈసారి ఖచ్చితంగా కొట్టాల శివ గారు మంచి హిట్ అయితే మనకి ఇచ్చేస్తారు. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అంటే యాక్చువల్గా ఆడియన్స్ అంతా అనుకుంటారు కదా అది ఎన్టీఆర్కి అదేదో ఒక బ్లాక్ మార్క్ ఉందంటారు, ఫ్లాప్స్ అవుతాయని. ఈసారి ఈసారి అయితే అది రిపీట్ అయ్యేలా లేదు. సో ఈసారి అయితే మంచి బ్లాక్ బస్టర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జరుగుతుంది ఇక్కడ. ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషిగా ఉంటారు. నాకు తెలిసి నేను నమ్మేది మన కొట్టాల శివ గారి డైరెక్షన్ మీద. మన ఎన్టీఆర్ ఎలాంటి యాక్టర్ మనందరికీ తెలుసు. సో సినిమా అయితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఎన్టీఆర్ గారు అదే ఇప్పుడు కొరటాల శివ గారు ఆచార్యతో ఇది కాపీ ఆచార్య 2 అని చాలామంది రూమర్స్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా. యాక్చువల్గా అంటే ఆయన వే ఆఫ్ డైరెక్షన్ ఏంటంటే చెప్తాం కదా, ఆయన స్క్రీన్ ప్లే ఆయన డైరెక్షన్ కానీ చాలా డీప్గా ఉంటాయి. సో మనం ట్రైలర్ చూడవచ్చు, మంచి విజువల్స్ అయితే ఉన్నాయి. ఆయన మంచి స్టోరీ టెలర్ కొట్టాల శివ గారు. సో డెఫినెట్గా అర్థమైన వాళ్ళకి అట్లా, అర్థం కాని వాళ్ళకి ఇట్లా. సో నాకు తెలిసి ఆయన మంచి స్టోరీ టెల్లర్ కాబట్టి సినిమా అయితే చాలా మంచిగా ఉండిపోతుంది. జాన్వీ కపూర్ గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? జాన్వీ కపూర్ గారు ఇంతకుముందు మనం బాలీవుడ్లో కొన్ని లవ్ స్టోరీస్ తీసింది ఆమె. నాకు తెలిసి షీఈ్ ఎ గుడ్ యాక్టర్, గుడ్ యాక్ట్రెస్. ఆయన ఆమె మంచిగా చేస్తుంది కూడా. సో వాళ్ళ కెమిస్ట్రీ కూడా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందా? 1000 కోట్లు అంటే అఫ్కోర్స్ చేయొచ్చు బ్రో. మన ఎన్టీఆర్ ఫ్యాన్డమ్ చాలా ఉంది, ఫ్యాన్స్ చాలా ఈసారి చాలా హై ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో టికెట్ రేట్స్ కూడా పెంచుకున్నట్టు తెలుస్తుంది. సో బేసిక్ ఓకే ఎక్స్పెక్ట్. చాలా మంది ఇది కలికి రికార్డ్స్ బ్రేక్ చేయొచ్చు అంటున్నారు, ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది? యాక్చువల్ గారు అది మనం మాట్లాడుకోకూడదు, ఎందుకంటే చూడాలి బ్రో, చూడాలి. మనకు కూడా ఏం తెలియదు కదా. వన్ వాటిలో దేవర గురించి ఏం చెప్తావు? బ్లాక్ బస్టర్ వస్తుంది, బ్లాక్ బస్టర్ అయితే వస్తుంది బ్రో.